రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం ధ్వంసమైంది. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు కంకర పడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అలాగే కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. మృతదేహాలను క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్కడ వెళ్తుంది? కాలేజీకి పొద్దున 5 గంటల వరకు. ఆమె ఒకటే ఉందా ఇంకెవరైనా? ఉదయం 4:45 తాండూరు డిపో నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సు 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరున్నారు మా బస్సులో? మీకు ఎవరామె? మీ చెల్లెలు ఒక ఆమె ఉందా? ఇంకో మీ చెల్లెతో పాటు ఉన్నారా? ఇంకా మీ ఏడిపోతుందమ్మా అమ్మాయి? కాలేజా? ఎక్కడ అవుతుందమ్మా? కాలేజ్ ఎక్కడ అవుతుంది? డైలీ పోతుందమ్మా? సండే అంటానని మొన్న సాయంత్రం వచ్చింది. సరే वो निकालते रहे फिर जब तक दम तोड़ी. कितना जन गए थे अम्मा उसके माथे? सुबह कब निकाला? सुबह 5 बजे निकली थी बस. 7 बजे यहाँ थे तो वो मार दी. गलत किसका है? गलत बस वाले का है. हाँ, कटा मार रहे हैं। और कटा मारा. हाँ, ऊपर वाला सही आ रहा है? ड्राइवर बच गया. हाँ, उनमें बच गया टिकट वाला. हाँ, वो लारी ड्राइवर? वो लारी ब्रेक नहीं लगाया. हाँ, डायरेक्ट कूद कर लगा बसकन से. हाँ, हमारे को छोड़ दिए. हाँ। तो फतरा बस में अंदर आ गए. अब कौन कौन जा रहे हैं? अब मेरे अबू और 2 भाई 1 बहन जा रहे हैं. और अम्मी? कानपुर के रहने वाले। బస్సుకి మేము వచ్చినాము. 6 గంటల బస్సు వాళ్ళు వచ్చిర్రు. ఇక ఎట్లయిందో మాకు తెలియదు. ఇక మాకు ముందుకు వచ్చినాక జామ్ అయింది, బస్ జామ్ అయింది. బస్ జామ్ అయితే ఆడ అందరు చెప్పారు ఇట్లా బస్ యాక్సిడెంట్ అయింది, పరిగి అది తాండూరుకి వెళ్ళి బస్ వచ్చిందని అన్నారు. అంటే యాక్సిడెంట్ అయింది, చనిపోయారు అంటే మాకు తెలియక మేమేం చేసినాం, బస్సులు జామ్ అయితే ఆడికెళ్ళి నడుచుకుంటా ఏడ ఖానాపూర్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి చూసినాం. మేము ఆడికెళ్ళి వచ్చి చూసినాము. చూసేసరికి వాళ్ళకి ఫోన్ చేస్తే, అక్కడ మేము పని చేసే తన ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు ఇక్కడ. బస్సు ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగే ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడిందని పోలీసులు చెబుతున్నారు.